స్టార్టప్ చదువు పూర్తి కాగానే ఓ కంపెనీ ఏర్పాటు చేయాలి. సొంతంగా మన కాళ్లపై మనం నిలబడాలి. అవసరమైతే పలువురికి ఉపాధి కల్పించాలన్నదే టార్గెట్ గా పనిచేస్తున్నారు నేటి యువత. అందుకోసం ఎవరైనా ఫండింగ్ చేస్తారా అంటూ తెలిసిన వారితో పాటు తెలియని వారిని కూడా ఆశ్రయిస్తారు. ఇక్కడ వారి ఆశనే అక్రమార్కులు బలహీనంగా మలుచుకొని కావాల్సినంత దోచుకుంటున్నారు. రీసెంట్ టైంలో ఇలాంటి ఫ్రాడ్లు చాలానే వెలుగు చూశాయి. అందులో మేం చెప్పేది మరొకటి. ఎన్నో ఆశలతో స్టార్టప్ కంపెనీలను స్థాపిస్తారు. వారి కలలు నిజం చేసుకోవాలని పెట్టుబడుల కోసం ఎదురు చూస్తారు. ఈ పెట్టుబడులను ఆశగా చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి కొన్ని సంస్థలు. స్టార్టప్ కంపెనీలను టార్గెట్ చేస్తూ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతుంది ఓ సంస్థ. ఐఐటి, ఐఐఎం గ్రాడ్యుయేట్స్ సైతం మోసపోతున్నారు. ఈ తరహాలో ఢిల్లీకి చెందిన ఫాక్స్ హాగ్ సంస్థ మోసాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా వందలాది మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు కాజేశారు. ఇక్కడ మీరు చూస్తున్న పర్సన్ తరుణ్ పోద్దార్. ఢిల్లీకి చెందిన తరుణ్ పోద్దార్ ఫాక్స్ హాగ్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు. దేశ విదేశాల్లో కంపెనీకి సంస్థ కార్యాలయాలు ఉన్నాయని నమ్మిస్తున్నాడు. యువ ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల యజమానులు వారి వివరాలు కొన్ని జెన్యూన్ గా పెట్టుబడులు పెట్టే సంస్థల వెబ్సైట్ల నుండి డేటా సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన డేటాలోని వివరాల ఆధారంగా వారికి పెట్టుబడులు పెడతామంటూ మెయిల్ చేస్తున్నారు. ఈ తరహాలోని హైదరాబాద్ కి చెందిన ఇద్దరు స్టార్టప్ కంపెనీ యజమానులను ఫాక్స్ హాగ్ సంస్థ మోసం చేసింది. వెబ్సైట్ల నుంచి సేకరించిన స్టార్టప్ కంపెనీల యజమానుల వివరాల ద్వారా వారికి వీడియో కాల్స్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు. అనంతరం షార్ట్ లిస్టెడ్ లో సెలెక్ట్ అయ్యారని ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ చేసి నమ్మిస్తారు. 4 నుండి 5 కోట్ల వరకు పెట్టుబడులు ఇస్తామంటారు. అందుకు గాను తమ కంపెనీలో 25 నుంచి 30% వరకు స్టేక్ అడుగుతారు. మీ స్టార్టప్ కంపెనీలకు సిఏ, సిఎస్, లీగల్ టీమ్ ఉన్నారా అని అడుగుతారు. లేకపోతే మిగతా ప్రాసెస్ కోసం తాము అవన్నీ అరేంజ్ చేస్తామని, మరో 50% మాత్రమే తాము ఫీజులు చెల్లించాలని మభ్యపెడతారు. వివిధ కంపెనీ పేర్లతో డమ్మీ, నకిలీ వెబ్సైట్లను సృష్టించి వాటి ద్వారా ప్రాసెస్ చేస్తామని నమ్మిస్తారు. ఇక్కడ దివాన్ అసోసియేట్స్ అనే సంస్థ ద్వారా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చేస్తామంటారు. అందుకు 50% ఫీజులు పే చేయమంటారు. కానీ ఈ సంస్థ కూడా ఫాక్స్ హాగ్ సంస్థ ఎండి తరుణ్ పోద్దార్దే. ఈ సంస్థకు రిజిస్ట్రేషన్ లేదు. ఇది బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థ. ఇన్వెస్ట్మెంట్ ను ఫారిన్ ఫండ్స్ రూపంలో పెడతామంటారు తరుణ్ పోద్దార్. ఫారిన్ ఫండ్స్ కాబట్టి ఆర్బీఐ ఛార్జీలు, ప్రభుత్వ ఫీజులు, ఇతర డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరుతో లక్షల రూపాయల వరకు దోచేస్తారు. అందుకు ఆర్బీఐ లోగోతో ఉన్న రిసిప్ట్లతో పాటు నకిలీ ఇన్వాయిస్లను సైతం మెయిల్ చేస్తారు. హైదరాబాద్ కి చెందిన సుమారు 10 మంది బాధితుల నుండి సుమారు కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. అలా రీసెంట్ గా ఇద్దరు స్టార్టప్ కంపెనీల యజమానులకు 4 నుంచి 5 కోట్లు తమ కంపెనీలలో పెట్టుబడులు పెడతామంటూ నమ్మించారు. వీరి వద్ద నుండి సుమారు 10 నుంచి 20 లక్షల వరకు లాగారు. చివరకు పెట్టుబడులు రాకపోవడంతో పాటు వాటి గురించి అడిగినా ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని చెప్తారు. తమ డబ్బు తిరిగి అడిగినా, లీగల్ గా ముందుకు వెళ్లినా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ స్టార్టప్ కంపెనీల యజమానులు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హితేష్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఖైరతాబాద్ పోలీసులు ఫాక్స్ హాగ్ సంస్థ ఎండి తరుణ్ పోద్దార్ తో పాటు సంస్థ డైరెక్టర్లు శకుంతల, ప్రియా గుప్తాలపై కేసు నమోదు చేశారు. ఫాక్స్ హాగ్ ఎండి తరుణ్ కుమార్ పోద్దార్ పై గతంలో మోసం చేసిన కేసులు ఉన్నట్లుగా చెప్తున్నారు. వారి కోసం ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. అయితే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ నుండి వెళ్లిన పోలీసులకు సహకరించకుండా నిందితులకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాము ఫాక్స్ హాగ్ సంస్థకు 100 నుండి 110 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని సంస్థ ఎండి
తరుణ్ పోద్దార్ ప్రకటించారు. కానీ ఐటీలో మాత్రం 25 లక్షలకు మాత్రమే చూపిస్తూ ట్యాక్స్ చెల్లించారు. ఇలా కూడా ఫేక్ ప్రచారం చేసుకున్నట్లు తరుణ్ పోద్దార్ పై ఆరోపణలు ఉన్నాయి. యుఎస్ లో కంపెనీ కార్యాలయం ఉందని నమ్మించారు. ఆర్బీఐ లైసెన్స్ లేకుండా ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తామని వెబ్సైట్లో ప్రమోట్ చేస్తూ నమ్మిస్తున్నారు. అసలు ఆర్బీఐ అనుమతి, సెబీ అనుమతి లేకుండా సంస్థ ఐపీఓకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. అయినా సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా ఈ ఫాక్సాగ్ సంస్థపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు కోరుతున్నారు. తరుణ్ పొద్దార్కు అవార్డులు రావడం, మీడియా ప్రమోషన్ చూసి బాధితులు మోసపోతున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ ద్వారా. సాగర్, మనం చూస్తున్నాం ఇటు స్టార్ట్అప్ కంపెనీ పేర్లతో ఇటు ఫాక్సాగ్ సంస్థ కొంతమందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. అసలు ఎప్పటి నుంచి ఈ మోసాలకు పాల్పడుతుంది? దాదాపు ఎంతమంది బాధితులు ఇందులో ఉన్నారనుకోవచ్చు సాగర్? ప్రసన్న, స్టార్ట్అప్ కంపెనీల యజమానులను టార్గెట్గా చేస్తూ కోట్లాది రూపాయలు మోసం చేస్తున్నటువంటి సంస్థ మోసాలు అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తరుణ్ పొద్దార్, ఢిల్లీకి చెందిన తరుణ్ పొద్దార్ ఈ సంస్థను ఫాక్సాగ్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2020లో స్థాపించారు. దాదాపు 5 సంవత్సరాలుగా కూడా దేశవ్యాప్తంగా వందలాది మంది స్టార్టప్ ఇన్వెస్టర్, ఏదైతే స్టార్టప్ కోసం కొత్త కంపెనీలను కొత్త ఆశలతో వాళ్ళు ముందుకు వస్తారో వాళ్ళకి పెట్టుబడులను ఆశ చూపి లక్షల రూపాయలు మోసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉంటే హైదరాబాద్లో దాదాపు 10 మందికి పైగా బాధితులు ఉన్నారు. లక్షల రూపాయలు మోసాలు. ఎందుకంటే ఇక్కడ జనరల్గా చూడొచ్చు, ఇటు తరుణ్ పొద్దార్ ఒక పెద్ద బిజినెస్ మెన్గా ప్రచారం చేసుకుంటూ వాళ్ళ యొక్క వెబ్సైట్లో కావచ్చు, ఇసలా కొంత డిజిటల్ మీడియా పరంగా కూడా కొంత ప్రమోషన్ చేసుకుంటూ స్టార్టప్ యజమానులను నమ్మిస్తున్నారు. ఏదైతే ఒరిజినల్గా జెన్యూన్గా స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు సంబంధించిన వెబ్సైట్ల నుంచి వీరి యొక్క డేటాను సేకరించి వారికి పెట్టుబడులను ఆశ చూపి మోసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న పరిస్థితి. ఖైరతాబాద్ పోలీసులు ఇప్పటికే బాధితులు ఖైరతాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో వీరిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే తరుణ్ పొద్దార్ ఇటు ఆయా సంస్థకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే ఐపీఓకు అప్లై చేయడంతో పాటుగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇంకా ఈ మోసాలను బాధితులను మోసం చేసేందుకు ఇంకా కార్యరూపం రకరకాల ప్రకటనలు చేస్తున్నట్లుగా కూడా ఇటు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. అయితే ఏదైతే స్టార్టప్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీల వివరాలను సేకరిస్తూ వారి యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ సేకరించి వారి వివరాలు అన్నీ సేకరించి వారికి ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలంటే 4 నుంచి 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తాం. దానికి ఆర్బీఐ ఛార్జ్ చేసేటప్పుడు, ఎందుకంటే యుఎస్లో జర్మనీలో కూడా ఫాక్సాగ్ సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి. ఫారిన్ నిధులు, ఫారిన్ ఫండ్స్ అనేవి మీ స్టార్టప్ కంపెనీలలో మేము పెట్టుబడులుగా పెడతాం. అందుకు గాను ఆర్బీఐతో పాటుగా ప్రభుత్వానికి మరికొన్ని ఛార్జెస్ పే చేయాల్సి ఉంటాయని చెప్పి రకరకాలుగా వివిధ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారు. హైదరాబాద్లో 2 బాధితుల నుండి దాదాపు 10 లక్షలకు పైగా వసూలు చేసి మోసం చేసినట్లుగా కూడా బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. తరుణ్ పొద్దార్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, మోసం చేసినటువంటి కేసులు ఉన్నాయి. ఇటు ముంబై, కేరళ, కర్ణాటకతో పాటుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కేంద్రాలుగా కూడా ఈయన ఆయా రాష్ట్రాల్లో కూడా అనేక రకాల మోసాలకు పాల్పడ్డట్లు కూడా తరుణ్ పొద్దార్ పైన ఆరోపణలు ఉన్నాయి. దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో ఓ బృందాన్ని ఢిల్లీకి పంపించిన నేపథ్యంలో అక్కడి పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సహకరించడం లేదు, నిందితులకే తరుణ్ పొద్దార్కి సహకరించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే దీనిపైన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. బాధితులు, స్టార్టప్ కంపెనీ సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వందలాది మంది స్టార్టప్ కంపెనీలు ఆన్లైన్లలో జనరల్గా అప్లై చేసుకుంటున్నారు. తమ కంపెనీ ప్రొఫైల్స్ పెడుతూ అంటే కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో కొంత స్టేక్ని పెట్టుబడిదారులకు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దాన్ని ఆశగా చూపి, పెట్టుబడులను ఆశగా చూపి వందలాది మంది స్టార్టప్ యజమానులను మోసాలకు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు కూడా ఈ సంస్థకు సంబంధించినటువంటి అక్రమాలపైన, అవినీతిపైన, ఎందుకంటే డిజిటల్ మీడియాలో ప్రమోషనల్గా
చేస్తూ కొన్ని మీడియా సంస్థల నుంచి కూడా అవార్డులు స్వీకరిస్తూ అందులో ప్రమోషన్ చేపించుకుంటూ ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇదే తరహాలో హైదరాబాద్లో ఉన్నటువంటి బాధితులు కూడా మోసపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీడియా ప్రమోషన్లో కావచ్చు, కొన్ని అవార్డ్స్ వచ్చినటువంటి వాటిని కూడా ఈ ఫాక్సాక్ సంస్థ తమ వెబ్సైట్లో ప్రమోషన్గా చేసుకుంటూ ఉంటుంది. సో అందులో భాగంగానే బాధితులు మేము నమ్మామని చెప్తున్నారు. ఆయా మీడియా సంస్థలు కూడా కొన్ని లేఖలు రాశారు బాధితులు. ఈ విధంగా మీరు ప్రమోషన్ చేయడం వల్ల మేము నమ్మి మోసపోతున్నాం. ఈ తరహా స్టార్టప్ సంబంధించినటువంటి కొత్తగా వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావచ్చు, కొత్తగా యువత ఐఐటికి సంబంధించిన ఐఐఎంకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా కొన్ని కొత్త తరహా స్టార్టప్ కంపెనీలను ప్రారంభించాలనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా వెబ్సైట్లో పంచుకుంటూ ఉంటారు ఆన్లైన్ వేదికగా. దీన్ని అలసిగా చేసుకొని ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నటువంటి ఫాస్టాగ్ సంస్థ పైన చర్యలు తీసుకోవాలి. దాని సంస్థ అక్రమాలపైన, ఆ మోసాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం బాధితుడు సందీప్, హైదరాబాద్కి సంబంధించినటువంటి బాధితుడు, ఫాక్సాగ్ సంస్థ ద్వారా మోసపోయిన బాధితుడు ప్రస్తుతం మనతో లైన్లో ఉన్నారు. ఒకసారి బాధితుడిని కూడా అడిగే మనం ప్రయత్నం చేద్దాం. సందీప్ గారు, చెప్పండి. హలో సందీప్ గారు, అసలు ఫాక్సాగ్ సంస్థ మిమ్మల్ని ఎట్లా మోసం చేసింది? ఎందుకంటే కోట్లాది రూపాయలు మీరు స్టార్టప్ సంబంధించినటువంటి కంపెనీ పెడుతున్న సందర్భంలోనే ఈ విధంగా మోసాలకు పాల్పడ్డట్లు కూడా తెలుస్తుంది. అసలు మీరు ఎలా నమ్మారు ఈ సంస్థని, ఎలా మోసపోయారు? నేను నమ్మడానికి రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పబ్లిక్ పిఆర్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఇచ్చాయి, చాలా కంపెనీస్ పబ్లిక్ అంటే వాళ్ళ అవార్డ్స్ తీసుకున్నట్టు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వీసీ అని ఇవన్నీ చూసి ఒక రెప్యుటేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో వెన్ వాళ్ళు మాకు ఎప్పుడైతే మెయిల్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ ఇచ్చారో, ఈ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఈ పిఆర్ అని చూసి, ప్రమోషన్స్ అన్ని చూసి, ఓకే వీళ్ళు వ్యాలిడ్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ అనుకొని యాక్సెప్ట్ చేశాం. సో యాక్సెప్ట్ చేసిన వెంటనే లైక్ మిగతా ప్రాసెస్ ఎక్సెట్రా ఉంటాయి. చెప్పండి. అసలు ₹1,00,000 కోట్ల 4 నుంచి 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి సంస్థ చెప్పడం, ఈ తరుణ్ పోద్దార్ సంస్థ స్థాపించి కూడా 5 సంవత్సరాలైంది. మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేయలేదా? జనరల్గా స్టార్టప్కి ఇన్వెస్ట్మెంట్ అనేవి ఎట్లా వస్తుంటాయి? మీరు ఈ సంస్థను నమ్మడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ సంస్థను నమ్మడానికి ప్రధాన కారణం టైమ్స్ ఆఫ్ ఇండియా వెంచర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వీసీ అనే అవార్డు ఇచ్చింది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్, రెప్యుటేటెడ్ మీడియా హౌస్. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నమ్మాను. ఓకే వీళ్ళు క్రంచ్ బేస్ అని ఇలాంటి అంటే క్రంచ్ బేస్ అనేది స్టార్టప్స్ కి ఒక లైక్ ఒక ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో మేము చూస్తే వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ లిస్టెడ్ ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ యూఎస్ లో చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసే యాక్సెప్ట్ చేసాం. బట్ లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే క్రంచ్ బేస్ డేటా ఫీడ్ చేసుకున్నది వీళ్ళ దగ్గర నుంచి. సో వీళ్ళే బ్యాక్ ఎండ్ లో డేటా ఫీడ్ చేశారు. సో టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్ అనేది మీకు తెలిసిందే. సో అవైలబుల్. ఓకే, మీరు ఏ సంస్థని, సందీప్ గారు, మీరు ఏ సంస్థని అంటే స్టార్టప్గా మీ కంపెనీని వాళ్ళకు ప్రొఫైల్ కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అసలు మీకు ఎంత పెట్టుబడి పెడతామన్నారు, మీరు ఎంత మోసపోయారు? మా పెట్టుబడి $500,000, దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3.75 crores వస్తుంది ఫర్ 28% స్టేక్. సో దానికి నేను అప్రాక్సిమేట్లీ 4.5 lakhs మోసపోయానండి. ఓకే, ఇంకా ఎంతమంది బాధితులు ఉండొచ్చు? ఎందుకంటే హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ స్టార్టప్ సంబంధించినటువంటి బాధితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా దానికి సంబంధించి? నాకు తెలిసే ఒక 20-25 మెంబర్స్ ఉన్నారండి నాకు తెలిసి. వాళ్ళు కూడా ఇలానే ఆన్లైన్ లో కనెక్ట్ అవుతాం కదా, స్టార్టప్ టు స్టాండప్, అలా కనెక్ట్ అయ్యి తెలుసుకున్నది అప్రాక్సిమేట్లీ 20+ ఉన్నారు. జనరల్ గా స్టార్టప్ పెట్టుబడులు జనరల్ గా ఆన్లైన్ లో ఈ విధంగా పెడుతూ ఉంటారా? పెడుతూ ఉంటారండి, ఇది కామన్. జనరల్ గా ఆన్లైన్ లో ఈ విధంగా స్టార్టప్ కంపెనీలకు పెడతారండి, ఇది కామన్ థింగ్. ఇది ఇప్పటికే ఖైరతాబాద్ పోలీసులకు మీరు ఫిర్యాదు చేశారు సందీప్? అవునండి. మీరు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ తరుణ్ పోద్దార్తో పాటుగా 2 డైరెక్టర్లు ప్రియా గుప్తా, శకుంతల పైన కూడా కేసు నమోదు చేశారు. సో దర్యాప్తు చేస్తున్న సందర్భంలో మీకు ఏం చెప్పారు పోలీసులు? ఎందుకంటే వారిని అదుపులోకి తీసుకున్నారా, లేదంటే దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? దర్యాప్తు వాళ్ళకి 41A నోటీస్ ఇష్యూ చేశాను అని చెప్పారు. బట్ వాళ్ళని అరెస్ట్ చేయడానికి, అదే వాళ్ళు సర్వ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. బట్ వాళ్ళు ఎక్స్పాండ్ అయిపోయారు, తరుణ్ పొద్దార్ అండ్ ఆల్.
ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ పోలీస్ ఎప్పుడైతే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసారో వీళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో దే వెంట్ బ్యాక్ అండ్ టు ద ప్లేసెస్. అంటే వాళ్ళు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వాళ్ళు రెగ్యులర్ గా ఆపరేట్ చేసుకుంటున్నారు. సందీప్ గారు, ఇక్కడ మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు కొన్ని ఇన్వాయిస్లు కూడా మీకు పంపించినట్లు తెలుస్తుంది. ఆర్బీఐ లోగో ఉన్న ఇన్వాయిస్లు కూడా మీకు పంపించారు మీరు చేసిన పేమెంట్లకు గాను. సో మీరు అప్పుడు గ్రహించలేదా అది మోసం అని చెప్పి? మీరు ఫైనల్గా అసలు మోసపోయామని ఎప్పుడు తెలుసుకున్నారు? మోసపోయామని తెలుసుకున్నది ఒక 1.5 months తర్వాత తెలుసుకున్నాను. ఫస్ట్ 1 month డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో చాలా బిజీ అయిపోయాం. సో అడిగినవన్నీ రెగ్యులర్ గా జరిగేదే అండి. ఏ స్టార్ట్అప్ తో అయినా ఈ ఫార్మాలిటీస్ కామన్ ఉంటాయి. లైక్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, టర్మ్ షీట్, SHA, ఇవన్నీ కామన్ ఉంటాయి ఎక్కడైనా, ఏ స్టార్ట్అప్ అయినా కామన్. సో ఈ ప్రాసెస్ లో మేము ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల మేము డ్యూ డిలిజెన్స్ చెక్ చేసుకోలేకపోయినాం అనమాట. సో వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయ్యింది. ఈ సంస్థకి చెప్పండి. సో లేటర్ ఆన్ నేను తెలుసుకోవడం జరిగింది. తెలిసిన వెంటనే ఈ సంస్థకి ఓకే చెప్పండి. తర్వాత మిమ్మల్ని బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. డిఫమేషన్ కేసులు కానీ ఇతర నోటీసులు పంపిస్తూ మిమ్మల్ని బెదిరించారు. సో దానికి అందరు అంటే బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఫిర్యాదు చేయడం కానీ లీగల్ గా ముందుకెళ్ళడం కానీ జరిగినా కూడా ఎలాంటి బెదిరింపులు మీకు ఎదురయ్యాయి? ఫోన్ కాల్స్ వస్తాయండి. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. ఢిల్లీ పోలీస్ అక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. ఏంటి ఇలా ఆన్లైన్ లో పెట్టారంట పోస్ట్, ఎందుకు పెట్టారు, తీసేయండి, మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం మీ పైన అనేది వస్తాయి కాల్స్. అన్అఫీషియల్ కాల్స్ అన్ని, అఫీషియల్ గా రాలేదు. సో లీగల్ నోటీసెస్ చాలా వచ్చాయి ఇప్పుడు దాకా. ఆన్లైన్ పోస్ట్ లో మీరు ఏదైతే పెట్టారో ఇలా ఫాక్సాగ్ ని ప్రశ్నిస్తూ నేను ఆన్లైన్ లో పోస్ట్ పెట్టానండి. ఈ సంస్థ ఇప్పుడు దాకా ఎన్ని స్టార్ట్అప్స్ ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేనట్టే కనిపిస్తున్నాయి నాకు. ఈ జరిగిన స్టోరీ అంతా నేను పెట్టాను. సో పెట్టడం వల్ల నాకు డిఫమేషన్ సూట్ పంపించారు, కేసు రిజిస్టర్ చేశారు, కాల్స్ వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయి. ఈ బెదిరింపులన్నీ ఎవరికైనా ఎవరు వాయిస్ రేస్ చేస్తే వాళ్ళపైన డిఫమేషన్ కేసెస్ పెట్టారు. అసలు నిజంగా ఒక్క సంస్థకైనా, ఒక్క స్టార్టప్ సంస్థకైనా వీళ్ళు పెట్టుబడులు పెట్టారా? మీరు ఏమైనా వెరిఫై చేసుకున్నారా? మోసపోయామని తెలుసుకున్న తర్వాత కూడా ఈ కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమైనా మీరు చేసుకున్నారా? చేశానండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేశాను. బట్ ఒక్క స్టార్ట్అప్ కూడా ఇప్పుడు దాకా ఫండింగ్ ఇచ్చినట్టు లేదండి వాళ్ళు. నేను ఆల్మోస్ట్ 20+ 5 సంవత్సరాలుగా ఈ సంస్థ 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క సంస్థ కూడా పెట్టుబడులు పెట్టలేదు. సో విదేశాల్లో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు. సో అది నిజమేనా? విదేశాల్లో ఏదైతే కంపెనీ రిజిస్టర్ చేశారో అది ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ అండి. అది ఒక నార్మల్ కోవర్కింగ్ స్పేస్ అడ్రస్. అదేమి ఆఫీస్ అయితే ఉండదు. నేను మాకు తెలిసిన వాళ్ళతో వెరిఫై కూడా చేయించాను. అది ఏం అడ్రస్ అసలు కింద ఎవరు ఉండరు అక్కడ. దట్స్ వాట్. సో వీళ్ళు కానీ ఇక్కడ సందీప్ గారు 100 నుంచి 110 కోట్ల రూపాయలు లాభాలు. సందీప్ గారు 100 కోట్లకు పైగా ఫాక్సాగ్ కంపెనీ లాభాలు సాధించిందని చెప్పి తరుణ్ పొద్దార్ తన వెబ్సైట్ వేదికగా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. ఇది నిజమేనా? మీకు తెలిసిందా దీని గురించి? లేదండి, వాళ్ళ MCA డాక్యుమెంట్స్ చూస్తే నాట్ ఈవెన్ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ 9,008 వాడిందండి. అంటే వాళ్ళ కంపెనీ ఫుల్ టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ కన్నా తక్కువ 1.4 lakhs ఎంతో 1.4 crores ఎంతో ఉండింది వాళ్ళది. సో అన్ని ఫ్రాడ్ థింగ్స్ అండ్ ఫేక్ థింగ్స్. ఇటు ఫాక్సాగ్ సంస్థతో పాటుగా సందీప్ గారు, ఫాక్సాగ్ సంస్థ దివాన్ అసోసియేట్స్ కూడా కొన్ని ఫేక్ ఇన్వాయిస్లు మీకు పంపించారు. ఆ 2 సంస్థలు వాళ్ళైనా ఈ ఫైనల్ గా మీరు మోసాలకు సంబంధించి స్టార్ట్అప్ కంపెనీకి సంబంధించిన వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ 2 సంస్థలు వాళ్ళవేనండి. 2 తరుణ్ పొద్దార్ నేమ్ పైన రిజిస్టర్డ్ ఉంటాయి. ఆ డొమైన్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఇది సెకండరీ ఆపరేటింగ్ అన్నమాట. సో అంటే వాళ్ళ థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ గా బిహేవ్ చేస్తారు తరుణ్ పొద్దార్, బట్ ఈ ఆపరేట్స్ ఇన్ ద సేమ్ సైడ్. సో నేను ఈ విధంగా చెప్పాల్సింది ఏంటి అంటే డ్యూ డెలిజెన్స్, ఎవ్రీ స్టార్ట్అప్ కి డ్యూ డెలిజెన్స్ చెయ్యండి, బ్యాక్గ్రౌండ్ చెక్ ఖచ్చితంగా చేయండి. ఎవరు సెబై రిజిస్టర్డ్ ఉన్నారా లేదా చెక్ చేయండి. VCs అందరూ సెబై రిజిస్టర్డ్ ఉండాలి ఇండియాలో. వితౌట్ విచ్ దే కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ సింగిల్ రూపీ. అంటే ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు ఇండియాలో. సో డ్యూ డెలిజెన్స్ చెక్ చేసుకొని క్వశ్చన్స్ అడగండి. అడిగాకే మీరు ఏ మనీ అయినా పే చేయండి ఎవరికైనా. సో ఇదే చెప్పాలనుకుంటున్నాను అంతే అండి.
ఓకే, థ్యాంక్ యూ సందీప్ గారు. సో ఇది ప్రసన్న, ఇప్పటికే ఈ ఫాక్సాక్ సంస్థ పైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కూడా ఈ మోసాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. స్టార్టప్కి సంబంధించినటువంటి యజమానులు ఇట్లాంటి మోసాల పట్ల, ఎందుకంటే డిజిటల్ మీడియాలో కూడా కొంత ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ ఫేక్ నకిలీ వెబ్సైట్లతో పాటుగా నకిలీ సంస్థల పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఈ కేసులో ఫాక్సాక్ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. స్టార్టప్ యజమానులు బాధితులు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న.